అడవినే నమ్ముకున్న అమాయక జనం గిరిజనం వారి అభివృద్ధి కోసమే ఏర్పాటు చేయబడ్డ సంస్థ జీసీసీ గిరిజన సహకార సంస్థ. గిరిజనులు పండించే పంటలకు దళారుల బెడద లేకుండా గిట్టుబాటు ధర వచ్చేలా చూడటం జీసీసీ బాధ్యత. గిరిజనుల ఆర్థిక ఎదుగుదలకు చేయూతనివ్వటం దీని కర్తవ్యం. కానీ ఈ సంస్థలోనూ అడవి బిడ్డల పొట్ట కొడుతున్నారు. కొందరు ఉన్నతాధికారులు తమ జేబులు నింపుకునేందుకు జీసీసీని వాడుకుంటున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అల్లూరు జిల్లా గిరిజన ప్రాంతంలో జీసీసీ ఆధ్వర్యంలో ఉన్న రేషన్ డిపోలు ఆసక్తి ఉన్న మహిళా సంఘాలకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల ఆయా మహిళా సంఘాలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నాయి. కానీ జీసీసీలోని కొందరు అధికారులు ప్రభుత్వ ఆశయానికి తూట్లు పొడుస్తున్నారు. గిరిజన నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లుతున్నారు. వీరి వలన జీసీసీ ప్రతిష్ట కూడా మసకబారుతోంది. జీసీసీలో ఇటీవలే 5 సీనియర్ అసిస్టెంట్లకు అడ్హక్ ప్రమోషన్స్ అంటూ డివిజనల్ మేనేజర్లుగా పదోన్నతి కల్పించారు. చింతపల్లి డివిజనల్ మేనేజర్గా వెంకటేష్ బాధ్యతలు చేపట్టారు. ఈయన తన సర్వీస్లో ఎన్నోసార్లు క్రమశిక్షణ చర్యలకు గురైనా జీసీసీ అధికారులు మాత్రం వెంకటేష్కు ప్రమోషన్ ఇవ్వడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే డివిజనల్ మేనేజర్ వెంకటేష్ మాత్రం ఉన్నతాధికారులు చైర్మన్ కిడారి శ్రావణ్ అండ చూసుకొని అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. డివిజన్ పరిధిలో పలు రేషన్ డిపోలకు బయట వ్యక్తులు సేల్స్ మెన్లుగా నియమిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అధికారులు చెప్తేనే తాను చేస్తున్నానని డివిజనల్ మేనేజర్ వెంకటేష్ అంటున్నారు. అందరికీ నేనే ఇవ్వాలని రూల్ లేదు. ఆయనకు కొంత పవర్స్ ఉంటాయి. మేనేజర్ అనేవాడు కూడా కొంత పవర్స్ ఉంటాయి సార్. ఆ పవర్స్ని వాడుకుంటారు. మొన్న కూడా ఎండీ గారు చెప్పారు, ఎవరైతే మీకు క్యాపబుల్ ఉందో, మొన్న ఇంతకుముందు ఇక్కడ 7 చేసేవాళ్ళు, వాళ్ళు 7 తీసేవాళ్ళు, 7 చేసేవాళ్ళు. వాళ్ళు పెర్ఫార్మెన్స్ బాగాలేదు, తీసిపారేసాం. నాకు తెలియకుంటే అప్పుడు సీనియర్ చేస్తున్నాను, నాకు తెలిసింది నేను తీసాను. ఎండీ గారు ఒకసారి తీసేమన్న తర్వాత నేనే ఉంటాను. ఇప్పుడు మీరు చైర్మన్ లెటర్ బేస్ చేసుకుని లోపలికి ఇచ్చేసారు. ఎక్కడ కూడా ఇందులో హెడ్ ఆఫీసు ప్రస్తావన ఎక్కడ రాలేదు ఆర్డర్స్. అది మేము ఇక్కడ ఇంటర్నల్ చేస్తున్నాయి సార్. అది మీరు ఇంటర్నల్ లెటర్ పెట్టి మీరు ఇంటర్నల్ ఇది ఇప్పుడు ఏ డిపో ఇచ్చినా కూడా నేను ఒకవేళ ఇక్కడ దగ్గర 1 crore 10,000 జీతం వేయించుకోను. నా ఇంటర్నల్ నేను సొసైటీ నుండి నా డివిజన్లో నుండి మేనేజ్ అయ్యి నాకు క్యాపబుల్ ఉంది, నేను ఇక్కడ చేయించుకునే పని ఉంది అని చేయించుకుంటాం. మొన్న ఈ బలోర్లు పెట్టేటప్పుడు తీర్మానం చేశాను. తీర్మానం కాకంటే అంత ఈజీగా ఉంటుంది. ఇక్కడ గిరిజన ప్రాంతంలోని జీసీసీకి చెందిన రేషన్ డిపోల్లో ఎవరినైనా నియమించాలంటే నోటిఫికేషన్ ఇచ్చి రాత పరీక్ష ద్వారా సెలెక్ట్ చేస్తారు. లేదా గ్రామంలోని మహిళా సంఘాలు ఆసక్తి కనబరిస్తే నిబంధనలు అనుసరిస్తూ వారికి అప్పగిస్తారు. కానీ డివిజనల్ మేనేజర్ వెంకటేష్ మాత్రం నిబంధనలకు వ్యతిరేకంగా డిపోల్లో బయట వారిని సేల్స్మెన్లను నియమిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే విషయంపై ప్రైమ్ 9 ఛానల్ డిఎం వెంకటేష్ను ప్రశ్నించగా జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్ సిఫార్సు చేస్తేనే దాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. అయితే ఇద్దరూ కలిసి దురాఘాతాలకు పాల్పడుతున్నారని గిరిజనులు వాపోతున్నారు. చింతపల్లి, జీకే వీధి, కొయ్యూరు బ్రాంచ్ల్లో సుమారు 7 రేషన్ డిపోలకు చైర్మన్ శ్రావణ్ కుమార్ సిఫార్సులతో బయట వ్యక్తులనే సేల్స్ మెన్లుగా డిఎం వెంకటేష్ నియమించారట. ఈ మొత్తం వ్యవహారంలో భారీగా ముడుపులు చేతులు మారినట్లు చెప్పుకుంటున్నారు. ఈ నియామకాలపై కొన్ని గిరిజన సంఘాలు కూడా జీసీసీ ఎండీకి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఇదే ప్రాసెస్ లోకల్కి ఉపాధి ఎందుకు కల్పించలేకపోయారు? తాజం కుర్రోడు అదే లంసింగ్, తాజంకి లంసింగ్ ఏంటి సంబంధం? లంసింగ్ ఆల్రెడీ డిపో ఉంది. తాజంలో చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు, ఎస్హెచ్జీలు ఉన్నాయి, రెడీగా ఉన్నారు. వాళ్ళంతా రేపు పొద్దున వాళ్ళందరూ కోచింగ్ చేసేయాలనుకోండి. చెప్తాం సార్, చైర్మన్ గారిని డైరెక్ట్గా వాళ్ళు ఏ స్టేట్మెంట్ రూపంలోనే వాయిస్ రూపంలో ఇచ్చారనుకోండి, చైర్మన్ గారు ఏం చెప్తారు? అది ఇది కొంచెం నేను వాళ్ళ దగ్గర ఉద్యోగం ఉందని ఎవరు చెప్పాను.
నాకు అనవసరం. వాళ్ళు తెలుసుకుని చైర్మన్ దగ్గరికి వెళ్ళారు అనుకో మనం కాదు. చైర్మన్ చెప్తే అది నోటితో చెప్తే ఇచ్చే ప్రసక్తే లేదు అసలు. అవునులేండి. నేను అసలు ఎందుకంటే ఇప్పుడు ఇంత రిసీవ్ చేసినప్పుడు సమ్ లెటర్స్ పెట్టుకుంటారు మీరు. సమ్ లెటర్స్ పెట్టుకోవడం కాదు, ఇస్తే ఇవ్వండి ప్రతి దానికి. మీరు ఇలా ఇచ్చినోడికి ఎవరికి ఉద్యోగం లేదు. చింతపల్లి డివిజనల్ మేనేజర్గా వెంకటేష్ బాధ్యతలు చేపట్టిన వెంటనే తన 2 బొలెరో వాహనాలను సంస్థలోనే అద్దెకు పెట్టారని గిరిజనులు చెబుతున్నారు. జీసీసీ నియమ నిబంధనలకు విరుద్ధంగా సంస్థతో వ్యాపార లావాదేవీలు జరుపుతున్నా పట్టించుకునేవారు లేరని వాపోతున్నారు. సరైన ఉద్యోగాలు లేక వేలాది మంది గిరిజన ప్రాంత యువత నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. ఈ డిపోలోనే నోటిఫికేషన్స్ ద్వారా నియామకాలు చేపడితే కొంతమందికైనా ఉపాధి దొరుకుతుంది. కానీ జీసీసీ మాత్రం ఆ పని చేయటం లేదు. జీసీసీ చైర్మన్ శ్రావణ్ కుమార్ సిఫార్సులు పెట్టుకున్నా పట్టించుకోవడం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు జరిపితే మరిన్ని అక్రమాలు బయటకొచ్చే అవకాశం ఉందని గిరిజనులు చెబుతున్నారు.